ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని సాతానుడు ఉపయోగిస్తున్నాడు తెలుసా? ప్రపంచంలో సాతాను దగ్గర అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదో మీకు తెలుసా? ఒకరోజు సాతానుడు తన దగ్గరున్న ఆయుధాలన్నీ కూడా వాడు అమ్మకానికి పెట్టాడంట. అసూయ, అబద్ధం, గర్వం మొదలుగున్నవి. అయితే ఒక మూలన మాత్రం ఒక చిన్న ఆయుధం ఉందంట. ఆ ఆయుధాన్ని అది అమ్మకానికి పెడితే అత్యధికముగా అది సేల్ అవుతుందంట. అప్పుడు అడిగారంట, ఏమిటి ఆయుధము అంటే, అప్పుడు అన్నాడు, మిత్రమా, ఈ చిన్న ఆయుధం పేరు నిరుత్సాహం. ఈ నిరుత్సాహం అనే ఆయుధాన్ని కానీ నేను వదిలేనంటే భక్తిపరుడైన బలవంతుడైన సాతాను చేతిలో కీలుబొమ్మగా వాడు ఆడాల్సిందే, బలహీనం అవ్వాల్సిందే, నిరుత్సాహపడాల్సిందే అని సాతానుడు చెప్పాడంట. ఈరోజున జీవము కలిగిన దేవుని బిడ్డలమైన మనము, ఈరోజు నువ్వు ప్రార్థించింది నాకు ఇది జరగలేదని, ఈరోజున అనేకమైన శోధనలు నీ మీదకు వచ్చి పడుతున్నప్పుడు, ఈరోజున శత్రువైన అపవాది వాడు వాయుతున్న ఆయుధం అని నీకు తెలుసా? ఈరోజున దేవుడి బిడ్డలమైన మనము నిరుత్సాహపడకూడదు, నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఉంచినప్పుడు నీ మీద ఉపయోగిస్తున్న ఆ సాతాను ఆయుధాన్ని, నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు అని నీకు తెలుసా? ఈరోజున జ్ఞాపకం చేసుకో, దేవుడి యందు నీవు నిరీక్షణ ఉంచాలి. జ్ఞాపకం చేసుకోండి, ఏలియా మహా ఆసక్తి, మంచి ప్రార్థనాపరుడు. ఆయన వర్షాన్ని ఆపమంటే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఆకాశం నుంచి అగ్గిని కురవమని ప్రార్థిస్తే అగ్గిని కురిసి ప్రజలందరి ఎదుట ఆ దహన బలి కట్టిని కాల్చివేసింది. ఆ ఏలియా బయలు ప్రవక్తల్ని వాళ్ళు ఒక్క దెబ్బతో రాతి మీద చంపేసిన వాడు. అలాంటి ఏలియా దేవుడు ఏది ప్రార్థిస్తే అది జరుగుతూ ఉంది. అలాంటి ఏలియా ఒకరోజు యెజబేలు ఒక ఆయుధాన్ని వాడాడు, సాతానుడు ఒక వాడాడు. యెజబేలు రూపంలో సాతానుడు ఏలియా మీదకు ఒక ఆయుధం వాడాడు. ఏంటో తెలుసా? నువ్వు తెల్లవారిపాటికే నువ్వు మరణం అవ్వబోతున్నావు, నిన్ను చంపకపోతే యెహోవా జీవముతోడు అని మరీ కబురు పెట్టి పంపించింది. ఏలియా రాత్రికి రాత్రే యెజబేలు మాటలకి భయపడి కేకారణ్యమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ పడిపోయి నిరుత్సాహంతో కృంగిపోతూ ఒక మాట అంటాడు. ఏమంటే తెలుసా? దేవుడైన యెహోవా, నేను నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, ఎంత మట్టుకు చాలు, ఇక నన్ను నీ వద్దకు తీసుకెళ్ళు, ఇక నేను పరిచర్య చేయలేను, ఇక నేను ఇదిగో నేను ఈ యెజబేలుని ఎదుర్కోలేను నేను అని ఎంతటి ప్రార్థనాపరుడు కాస్త నిరుత్సాహముతో కేకారణ్యానికి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడండి. తెలుసండి, ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఎంతటి ప్రార్థనాపరుడైనా, ఎంతటి భక్తిపరుడైనా సాతానుడు చేసే ఆయుధానికి వాడు ఏలియా కూడా పడిపోయాడు. కానీ తెలుసా, జీవము కలిగిన దేవుని నమ్ముకున్న మనము, సాతానుడు నీ మీద ఏ ఆయుధాన్ని వాడు వాడుతున్నాడు, ఏ నిరుత్సాహాన్ని వాడుతున్నాడు, ఈరోజు జ్ఞాపకం చేసుకో. దేవుడి బిడ్డలమైన మనం నిరుత్సాహం ఉండకూడదు, కృంగిపోకూడదు. నీకొచ్చిన నీ మీద వేస్తున్న సాతాను ప్రతి ఆయుధాన్ని దేవుడు నిరర్ధకం చేస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం జ్ఞాపకం చేసుకో. అబ్రహాము కూడా 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ టైంలో అబ్రహాం అంటాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా
దేవుని నమ్మాడంట. అబ్రహాం ఓర్పుతో సహించి దేవుని నిరీక్షణ నుంచి అబ్రహాము ఎదురు చూసినప్పుడు ఒక వాగ్దాన పుత్రుడిని దేవుడు దయచేశాడు. ఒక విషయం చెప్పి ప్రార్థన చేస్తా చూడండి. దావీదు కూడా గొల్లియాతు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఈ దావీదు గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ సౌలుకు మాట చెప్పాడు. దావీదుని చూసి అన్నాడు, చిన్నవాడా, ఆ గొల్లియాతు ఎలాంటి వాడో తెలుసా? వాడు 40 రోజులు బట్టి మిమ్మలను వాడి మాటలు విని మా హృదయాలు కుంగిపోయినాయి. ఈ సైనికులందరూ కూడా వాడితో తలపడలేకపోతున్నారు. మేమే దాక్కుంటున్నాం కొండల్లో. అలాంటిది నువ్వు గొర్రెలు మేపే బాలుడు కదా, అలాంటిది నువ్వు ఆ గొల్లియాతుని ఎలా సంహరిస్తావు? ఆ ఫిలిష్తీయుడు చిన్ననాటి నుండే వాడు యుద్ధములో ఆరితేరినవాడు, వాడు ఆజానుబాహుడు, ఫిలిష్తీయుడు, వాడిని చంపటం నీ వల్ల కాదు అని సౌలైనటువంటి రాజు దావీదుని నిరుత్సాహపరుస్తున్నాడు. ఆ గొల్లియాతును చూపించి దావీదుని మరీ కుంగదీస్తా ఉన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలుతో మాట్లాడినాడు, ఏలినవాడా, ఇదిగో ఆ గొల్లియాతుని నేను తల నరికి ఆ గొల్లియాతుని తల తీసుకుని నీ రాజ్యంలోకి తీసుకొస్తాను అని ఒక విశ్వాసంతో మాట్లాడాడు. తెలుసండి ఎందుకు ఆ మాట మాట్లాడాడు? సౌలేమో నిరుత్సాహపరుస్తున్నాడు, సౌలేమో బలహీనపరుస్తున్నాడు దావీదుని. అంటే గొల్లియాతును చూసి భయపట్టాల దావీదు, సౌలు మాటలు బట్టి కృంగదీస్తున్నాడు. కానీ దావీదు ఒక మాట అన్నాడు, నేను గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం నా మీదకు వచ్చింది, నా దేవుడు నాకు గొప్ప సింహాన్ని నేను చీల్చి చంపేశా, ఆ నోరుని చీల్చి గొర్రెపిల్లని తీసుకొచ్చా. ఎలుకబంటు వచ్చినప్పుడు ఎలుకబంటును చంపి ఆ గొర్రెపిల్లని కాపాడే. సింహం నోటి నుంచి కాపాడిన దేవుడు, ఎలుకబంటు నోటి నుంచి కాపాడిన దేవుడు ఈ గొల్లియాతు చేతుల నుంచి కూడా నన్ను దేవుడు కాపాడుతాడు. కాబట్టి వాడు తల నరికి నేను ఈ రాజ్యములో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. తెలుసండి, ఈరోజు నీ జీవితంలో కూడా, నీ జీవితంలో ఇదిగో నీకు పిల్లలు పుట్టరు, నీ అప్పులు తీరవు, లేదా ఈ అనారోగ్యం తగ్గదు, నీకు కోర్టు కేసుల నుంచి విడుదల పొందవు, ఇదిగో నీ భర్త నీ జీవితంలో నేను తీసుకుని వెళ్ళడు, ఈ శత్రువుల చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు, ఆర్థిక పరిస్థితులనే ఆయుధాన్ని, ఏ రకమైన ఆయుధం ఆపవాది నీ మీద వేస్తున్నాడో ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డల ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఎన్నో సమస్యల నుంచి దేవుడు నేను తప్పించాడు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడిని తప్పించాడు, ఎన్నో బంధకాల నుంచి నేను విడిపించాడు. అది దేవుడు చేసిన పని. ఈ రోజున అంతకు మించి ఏ సమస్య నీకు వచ్చినా ఆ దేవుడు అదే విషయాన్ని తప్పిస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ సాతానుడు వాడే ఆయుధానికి చూసి ఈరోజు నా ప్రార్థనకి జవాబు రాలేదు, ఈరోజు నా బంధకాల నుంచి విడుదల పొందలేదు, ఈరోజు నా స్థితి ఎలాగ ఉందని కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడి యందు నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఒక రోజున నిలువెత్తున దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే దావీదు వెళ్ళాడు, గొల్లియాతును చంపాడు, గొల్లియాతు తల తెగనరికి రాజ్యంలోకి తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ భయాన్ని పోగొట్టాడు. అప్పటికి అందరూ భయముతో కృంగిపోయి ఉన్నారు. అప్పుడు దావీదు ఆ తల తీసుకొచ్చి ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని చెప్పాడు. ఆ నిరీక్షణ ఉంచిన దావీదుని ఈరోజు నిలువెత్తున దీవించాడు. ఈ రోజున బైబిల్ గ్రంథం రాయబడింది, యెషయా గ్రంథం మనం చూసినట్లయితే అంటాడు, 57:17 అంటాడు, నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదన్నాడు. సాతానుడు నీ మీద విసురుతున్న ప్రతి ఆయుధాన్ని నిరాయుధంగా దేవుడు మారుస్తాడు. ఇంకో విషయం తెలుసా, సాతానుడు వేస్తున్న ఆయుధాలే ఒకరోజు నీకు విజయ సోపారాలుగా దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి
నిరీక్షణ ఉంచు నేను నిరుత్సాహపడకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ ప్రతి మరి ప్రతి సమస్య మీద దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని నీకు దయచేస్తాడు. సాతాను యొక్క ఆయుధాన్ని నిరర్ధకం చేస్తాడు. ఎందుకంటే సాతాను తలని యేసయ్య సిలువలో చితక్కొట్టాడు కాబట్టి ఆ యేసు యందు నిరీక్షణ ఉంచి ఆ యేసు వైపు నువ్వు చూస్తూ నువ్వు ముందుకు నీకు మంచి గతిని, మంచి భవిష్యత్తుని నీకు దేవుడు నియమించి ఉంచాడు. కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆ దేవుడు నీ జీవితంలో ఆయన నీ నిరీక్షణను ఎన్నటికీ సిగ్గుపడవని ప్రభు చెప్పాడు. దేవుడు నీకు అత్యధికమైన విషయము దయచేయనుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీ ప్రియ బిడ్డలతో నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. సాతానుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధమే నిరుత్సాహం. ఆ నిరుత్సాహంలో ఎవరున్నారు, కృంగుబాటులో ఎవరున్నారు, ఎవరైతే ప్రభా ఇదిగో దుఃఖములో ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు మీరు బలపరిచారు. ఆ యొక్క ఏ విషయాలైతే నిరుత్సాహపడుతున్నారో వాళ్ళని నిరీక్షణలను నడిపించి సాతాను ఆయుధం నిరర్ధకం చేసి ఆ బిడ్డల కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము.